నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు అందరి చూపు కూడా ఇవాళ క్యాబినెట్ భేటీ మీదనే ఉన్నది. ఇవాళటి క్యాబినెట్ భేటీలో రాష్ట్ర మంత్రివర్గం ఎటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకోబోతున్నది, ఎవరికి శుభవార్త చెప్పబోతున్నది, ఎవరికి చేదు వార్త చెప్పబోతుందని చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ఇవాళటి క్యాబినెట్ భేటీలో రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి మరి అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి ఈ దరఖాస్తుదారులలో వీళ్ళ దరఖాస్తుల జారీ ఫైనల్ లిస్ట్ ఇవాళ మరి రెడీ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని మీద ఒక క్లారిటీ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మరి రాజు యువ వికాస్ జూన్ 2వ తారీఖున ఈ యొక్క దరఖాస్తులు ఎవరైతే చేసుకొని మరి నిజంగానే ఎలిజిబుల్ ఉన్నారో అర్హులకు పత్రాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే, బట్ కొంత బ్రేక్ పడ్డది. అర్హుల కంటే అనర్హులు ఎక్కువ ఉన్నారు రాజు యువ వికాస్లో అని చెప్పేసి మరి ఇవాళ రాజు యువ వికాస్ గురించి క్యాబినెట్ భేటీలో మరి డిస్కషన్ చేసి ఫైనల్ ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరి డిఏలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ డిఏల మీద ఒక క్లారిటీ ఇచ్చి మరి 2 డిఏలు ఏమో పెండింగ్ ఉన్నట్టే అందులో ఏదైనా ఒకటి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు ఉద్యోగుల అంశాలు కావచ్చు, ఇక ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, ఇట్లా జరుగుతున్నటువంటి విచారణల గురించి కూడా ఇవాళ మరి మంత్రివర్గ భేటీలో క్లియర్గా డిస్కషన్ చేసే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇవాళ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, మాజీ ఎవరైతే ఈ చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు ఇవాళ సిట్ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. సిట్ ముందు ఎటువంటి అంశాలు వెల్లడించబోతున్నాడు. మొట్టమొదటిసారి 14 నెలల తర్వాత మరి ప్రభాకర్ రావు ఇక అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చి సిట్ ముందు హాజరవుతున్నాడు. ఈ సిట్టు ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నది, ఈ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానం ఏముండబోతున్నది అని మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ మరి భయంలో ఉన్నట ఈ ప్రభాకర్ రావు చెప్పేటువంటి ఆన్సర్స్ ఎట్టుంటాయి, మరి ఆయన చెప్పే అంశాలతో మాకేమన్నా ప్రమాదం ఉన్నదేమో అని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనబడతా ఉంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కల్వకుంట్ల కవితమ్మ నిన్న ధర్నా పెడితే మెగాను ఎందుకు విచారణకు పిలవట్లేదు, మెగా కంపెనీకి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు అని చెప్పేసి గట్టిగానే ఘాటుగానే మరి మెగా కంపెనీ టార్గెట్ పెడుతూ మెగాకు కాళేశ్వరం ఉచ్చు బిగించే లెక్క కల్వకుంట్ల కవితమ్మ నిన్న గట్టిగానే అడిగింది. ఇట్లా చాలా పొలిటికల్ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ కులంకుశంగా మాట్లాడుకుందాం. మెగాకు నోటీసులు ఇవ్వాలా వద్దా, అదేవిధంగా ప్రభాకర్ రావు మరి అరెస్టు పక్కా ఉంటుందా లేదా, ఈ విచారణలో కేసీఆర్ పేరు ప్రస్తావన వస్తుందా లేదా, మరి ఇవాళ క్యాబినెట్ భేటీలో నిజంగానే నిరుద్యోగులకు, ఇటు విద్యార్థులకు, అదేవిధంగా రైతన్నలకు ఏమైనా శుభవార్త చెప్పే ఛాన్స్ ఉందా లేదా, ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్కసారి హెడ్లైన్ చూద్దాము, ఆ తర్వాత పూర్తి వార్త కథలకు పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ పోల్ పెట్టే ప్రయత్నం చేయి తల్లి. మెగా కంపెనీకి నోటీసులు ఇవ్వాలా ఇవ్వద్దా, ఈ కల్వకుంట్ల కవిత గారి వ్యాఖ్యల మీద పెట్టండి. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసింది, మెగాకు మరి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వాలా ఇవ్వద్దా అన్నట్టు ఒక పోల్ పెట్టు. ఇక చాలా పోల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్, ఒక్కసారి హెడ్లైన్స్కి పోతే మన తొలి వెలుగు ఈ పేపర్లో ఇదే వార్త కనిపిస్తుంది. కల్వకుంట్ల కవితమ్మ నిన్న చేసిన కామెంట్స్, మెగా కృష్ణారెడ్డిని విచారించరా, ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, కాళేశ్వరంలో 90% కట్టింది అతనే, కమిషన్ విచారణకు ఎందుకు పిలవలే, కమిషన్ల కోసమే సైలెంట్గా ఉన్నారా, కాంగ్రెస్ ది కమిషన్లు కాంట్రాక్టుల సర్కార్, కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకు ఇచ్చినట్లే, లక్షల ఎకరాల భూములకు నీళ్ళివ్వడం ఆయన చేసిన తప్ప, కమిషన్పై నమ్మకం ఉంది, కాంగ్రెస్పై విశ్వాసం లేదు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. ఏమంటుందక్క కల్వకుంట్ల కవితమ్మ, జాగృతి నేత, మరి కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టు అని చెప్పేసి ఇక్కడ కల్వకుంట్ల కవితమ్మ అంటుంది. ఏమంటుంది, కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్లేనంట. ఎట్లా ఇచ్చినట్లక్క, కేసీఆర్కి ఇస్తే, కేసీఆర్ అవినీతి చేస్తే తెలంగాణ ప్రజల అవినీతి చేసినట్ట, కేసీఆర్ ఆస్తులు కూడా పెట్టుకుంటే తెలంగాణ ప్రజల ఆస్తులు కూడా పెట్టుకున్నట్ట. కేసీఆర్ గారు ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఉండొచ్చు, కేసీఆర్ నిజంగానే చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుండొచ్చు, కానీ కేసీఆర్ చేసిన అవినీతికి, కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాటు దోసుకున్నటువంటి సొమ్ముకు తెలంగాణ ప్రజలకు లింకా పెట్టకండి, సెంటిమెంట్ని క్రియేట్ చేయకండి. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు చేసిన దోపిడీకి, మీరు చేసిన దొంగతనానికి, మీరు చేసిన అవినీతికి
మరి మీ వైఫల్యాల్ని తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద రుద్దుతామంటే ఇక్కడ ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేరమ్మా తల్లి కవితమ్మ. ఇక సోషల్ మీడియాలో ఇవే పోస్టులు పెడుతున్నారు కవితమ్మ కౌంటర్ ఇస్తూ. రైట్, పూర్తి ఎక్స్ప్రెషన్లో మాట్లాడదాం మెగా గురించి కూడా. ఇక వరంగల్లో కరోనా కలకలం, 5గురికి పాజిటివ్గా నిర్ధారణ. అలాంటిది ఏమీ లేదన్న జిల్లా వైద్యాధికారి. దేశవ్యాప్తంగా 276 కొత్త కేసులు, 24 గంటల్లో 7గురు మృతి. రోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు అంటూ మనకు కరోనా గురించి కనిపిస్తుంది. కరోనా వైరస్ ఎంత డేంజర్గా మరి ప్రజల్లోకి దూసుకెళ్తుందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా అందరికీ పరిచయస్తురాలే, కరోనాను రుచి అందరూ చూసిన వాళ్ళే ఉన్నారు. సో దయచేసి కరోనాకు చాలా దూరంగా ఉండండి. కరోనా ఏ టైంలో ఎక్కడి నుంచి మీ మీద దాడి చేస్తుందో తెలియదు. దయచేసి మూతులకు బట్టలు పెట్టుకోరి, మాస్కులు పెట్టుకోరి, శానిటైజర్ వాడండి, కనీసం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. లేకపోతే మీ మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ డాక్టరు ఆపలేడు, ఏ భగవంతుడు ఆపలేడు. ఎందుకంటే కరోనా కుప్పలుగా గతంలో చైనా ఆ దేశాల్లో చూసినాం, కుప్పలుగా మరి మృతదేహాలు పడి ఉండే. కనీసం కుటుంబ సభ్యులు కూడా కరోనాతో చచ్చిపోయిన ఆ డెడ్ బాడీని ముట్టుకొని అంతిమ యాత్రలో పాల్గొని చివరి అంతిమ క్రియలు కూడా చేయలేటువంటి పరిస్థితి. ట్రాక్టర్లలో వేసుకపోయి జేసీబీతో గుంత దొవ్వి మరి బొందబెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో. సో దయచేసి అటువంటి పరిస్థితి ఏ వ్యక్తికి రావద్దు, ఏ పగోడి కూడా రావద్దు. అటువంటి చివరి మజిలీ, అటువంటి చివరి చావు ఎవరికి రావద్దు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఓవైపు సంతోషం, ఓవైపు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ మరి విజయం సాధించిందనే సంతోషం, మరోవైపు ఆ విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించకముందే మరి స్టేడియం బయట 11 మంది స్పాట్లో డెడ్ అంట. ఆర్సీబీ విజయోత్సవంలో అపశృతి, చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, ఒక్కసారిగా దూసుకొచ్చిన ఫ్యాన్స్. ఇక విషమంగా మరో 50 మంది పరిస్థితి. విచారణ జరిపిస్తామన్న సీఎం సిద్ధరామయ్య. ఏం విచారణ జరిపిస్తారు? కెపాసిటీకి మించి స్టేడియంలోకి జనాలు వెళ్ళడం, సేమ్ యాస్టిస్ మన ఈ సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు జరిగినటువంటి సంఘటనే కనబడతా ఉంది. అక్కడ కనీసం లాఠీ చార్జ్ అవి అని చెప్పేసి ప్రచారం జరిగింది. లాఠీ చార్జ్ లేదేం లేదు. ఎప్పుడైతే మరి ఆర్సీబీ విజయం సాధించిందో, కోహ్లీ కన్నీళ్ళు పెట్టుకున్నాడో, ఇక అది చూసి తట్టుకోలేనటువంటి అభిమానులు కేరింతలు ఎగడు దుంకడంలో పాపం ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక 11 మంది చచ్చిపోయారట. ఎంత బాధనే! 11 మంది, ఇంకా 50 మంది పరిస్థితి దారుణంగా ఉండదట. ఇక కేసీఆర్, హరీష్ అరెస్టు పక్క, ఆ ఇద్దరు జైలుకి వెళ్ళడం ఖాయం. కాళేశ్వరం పేరుతో వేల కోట్ల దోపిడీ. కవితకు డ్యాంకు టన్నెల్కు తేడా తెలుసా అని అడుగుతున్నాడు. కేసీఆర్ వచ్చాకే గోదావరి పుట్టినట్లు మాట్లాడుతున్నారు. కమిషన్ ఆధారాలతోనే ఆ ముగ్గురికి నోటీసులు. టీపీసీసీ నేత మధు యాస్కి సంచలన వ్యాఖ్యలంటూ వార్త కనిపిస్తుంది. ఆయన కవిత గారిని గట్టిగా అడుగుతున్నాడు, డ్యామ్కు టన్నెల్కు తేడా తెలుసా అంటున్నాడు. టన్నెల్ అంటే ఏంది, మరి డ్యామ్ అంటే ఏందో ఒక తేడా ఉందా, ఒక క్లారిటీ ఉందా, పిక్చరైజేషన్ ఉందా లేదని అడుగుతున్నాడు మధు యాస్కి. ఇక మరోవైపు మహిళను చంపేసి సూట్ కేసులో కుక్కి. హైదరాబాద్ శివార్లో దారుణ ఘటన. బాచుపల్లిలో సూట్ కేసులో మహిళా శవం. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు. రేప్ చేసి చంపేశారని అనుమానాలంటూ ఒక వార్త కనిపిస్తుంది. పాపం కుళ్ళిన మృతదేహము. ఇక్కడ మనకు సూట్ కేసు ఉంది కదా, ఈ సూట్ కేసులో మరి ఒక మహిళా మృతదేహం ఉన్నదట. స్థానికులు చెప్పిన ప్రకారం పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే ఆ కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో సూట్ కేసులో ఆ మృతదేహం ఉన్నదట. మరి రేప్ చేసి చంపేశారేమో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నట్టు ఉంది. చూడాలి పూర్తి విచారణ మరి ఏంటి ఏం కథ అనేది. రైట్, ఒకసారి ఈనాడు పేపర్లో చూస్తే ఈనాడులో కూడా ఆల్మోస్ట్ ఆర్సీబీకి సంబంధించిన వార్తనే కనిపిస్తుంది. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలంటూ వార్త కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, గేట్ల దగ్గర ఇదంతా కూడా దారుణం. ఒక్కొక్కరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, స్పృహ కోల్పోతే వాళ్ళందరినీ కనీసం సిపిఆర్ చేస్తూ ఉన్నారు. కొంతమందిని వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేయడం, వాళ్ళకు వాటర్ తాపడం, అయినప్పటికీ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి.
2027 ఫిబ్రవరిలో జన కులగణన అంటూ ఒక వార్త అనేది కనిపిస్తుంది. అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. తొలి దశలో 2026లోనే హౌస్ లిస్టింగ్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ, మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకు ముందే అంటూ వార్త. ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్, కేంద్ర హోంశాఖ ప్రకటన, 13,000 కోట్ల వ్యయ అంచనా. ఇక జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన అంటూ మనకు వార్త కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జన కుల గణన చేస్తా అని చెప్పింది కదా, దానికి ఇక మెల్లగా ముహూర్తం పెడతా ఉంది. సో దానికి సంబంధించిన అప్డేటే. రైట్, ఇంకేమైనా హైలైట్గా ఇంతనాయల పరిశ్రమపై వెల్లుబిక్కిన ఆగ్రహం అంటూ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ప్రజలంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో జోగులాంబ రాజోలకు సంబంధించినటువంటి వార్త. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూస్తే సేమ్ యాస్టీస్గా బ్యాగ్లో యువతి మృతదేహం అంటూ ఇక హైదరాబాద్కి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. పూర్తిగా కుళ్ళిన స్థితిలో 10 రోజుల క్రితం హత్య. ఇక కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళని అనుమానం. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఘటన, పోలీసులు దర్యాప్తు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక విజయోత్సవాల్లో ఘోర విషాదం. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృత్యువాత, 33 మందికి గాయాలంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఒకసారి గీత పోల్ పెట్టల్లి ఈ 11 మంది మృత్యువాతకు సంబంధించి ఏదైతే ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన సంఘటన ఎవరి తప్పిదం? అక్కడికి వచ్చినటువంటి అభిమానుల తప్పిదం వలన, లేకపోతే నిర్వాహకుల తప్పిదమా? ఎవరి తప్పిదమో ఒకసారి పోల్ పెట్టు. తెలంగాణ ప్రజలు కావచ్చు, మరి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఘటన మనం సంధ్యా థియేటర్ దగ్గర చూసినాం. బట్ అక్కడ ఒక ప్రాణమే, కానీ ఇక్కడ 11 మంది చనిపోయారు, 50 మందికి సీరియస్గా ఉండదు. ఇక యాస్టీస్గా 2027 మార్చి 1 నుంచి జనగణన అంటూ వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక నువ్వు కాకపోతే ఇంకో బకరా. గ్రీన్ కార్డ్ హోల్డర్ను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడ. ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు. అతడిపై రేప్ కేసు పెట్టిన మహిళ. ఆమె చాటింగ్ ఆధారంగా అతడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఆమెది మోసపూరిత కక్షపూరిత వైఖరిని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. ఇట్లా కూడా మోసం చేస్తున్నాం. ఒక గ్రీన్ కార్డు హోల్డర్ని పెళ్లి చేసుకోవాలని ఇక ఆమె ఆశపడి ఇక అన్నీ అనుభవించిన తర్వాత ఇక నచ్చకపోతే నన్ను రేప్ చేసిండు, నన్ను బలవంతం చేసిండని అదొకటి ఆసరగా పెట్టుకొని చట్టాన్ని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆమెది మోసపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారం అని ఇక ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసిందట. సో ఇట్లున్నది, చీటింగ్లు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక మరో వార్త, స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టతనంట. సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొన్నం, దుద్దిల్ల, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ అంట. భూభారతి చట్టంలో పలు సవరణలు, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ఫీజు వసూలు, సాదా బహిరామ అంశాలపై మంత్రివర్గంలో చర్చ, ఉద్యోగులు రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం, హోం రోడ్లు నిర్మాణ విధానంలో మార్పులు, ఇక కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫారసుల పైన 3 డిఏలు వెంటనే ఇవ్వండి, మిగతా 2 డిఏలు పిఆర్సీలో కలపండి, ఇక పిఆర్సీ ఫిట్మెంట్ 51% ఇవ్వండి, ఇక సప్లిమెంటరీ బిల్లు ఒకే దఫాలో క్లియర్ చేయండి, హెల్త్ కార్డుల అంశాన్ని త్వరగా తేల్చండి, మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ జేసీ విజ్ఞప్తి, పదవి విరమణ వయసు పెంపు వద్దన్న నేతలు. సో ఇవన్నిటి మీద కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందట. ఇంతనాల్ కర్మాగారం వద్ద ఆందోళనకారులు డిప్పంటించిన కంటైనర్ అంటూ వార్త కనిపిస్తుంది. పనులు ప్రారంభంతో 3 గ్రామాల ప్రజలు మూకుమ్మడి దాడి, కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి తరిమి కొట్టిన నిరసనకారులు, ఒక గుడారము, కంటైనరు నిప్పు, ఓ యంత్రము, జీపు ధ్వంసం. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఘటన అంటూ వార్త కనిపిస్తుంది. ఇంధనాల్ని పెట్టొద్దని అక్కడ రైతులు అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక డైట్ కాంట్రాక్టర్ తొలగింపు కేసు నమోదు, ఆసుపత్రి ఆర్ఎంఓ పైన వేటు. ఎర్రగడ్డ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్, ఆసుపత్రికి మంత్రి దామోదర, అధికారులపై ఆగ్రహం. ఘటనపై విచారణ కమిటీని నియమించినట్టుగా వెల్లడి. 92కు చేరిన కలుషిత ఆహార బాధితుల సంఖ్య అమ్మో 92 మంది దాకా చేరినంత. 71 ఉండే ఒక ఆయన చచ్చిపోయాడు, 92 దాకా పోయిందంట. ఆ డైట్ కాంట్రాక్టర్ను తొలగించి ఇక కేసు నమోదు చేసి ఆసుపత్రి ఆర్ఎం పైన కూడా వేటు వేసిరట. ఎర్రగడ్డ మానసిక రోగులకు సంబంధించిన హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయింది మొన్న, మనకు అందరికీ తెలిసిందే. సో అక్కడ వేటు పడ్డదంట, దాని మీద ఒక వార్త రాసిరు. ఇక ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కవితమంటూ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. గోదావరిని బాబు తరలిస్తుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు? బనకచెర్ల ఆపమనే ధైర్యం లేదా? బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలి.
ఈడ కుప్పగూలిపోవటనమ్మ తల్లి అంటే కుప్పగూలిపోవటనమ్మ తల్లి అంటే జాతీయ హోదా కావాలంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొని ఏం చేస్తారో ఇక కుప్పగూలిపోతున్నది ఇక్కడికక్కడ మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్తా ఉంటే ఏమంటుంది కవితక్క అంటే మరి బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలంటుంది. ఏడికెళ్ళేస్తారు అక్క జాతీయ హోదా? ఏడికెళ్ళేస్తారు? ఏమైనా ఆ ప్రాజెక్టు నిజంగానే 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందిస్తున్నదా? సక్కంగా ఉన్నదా? కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు చక్కగా ఉంటే ఈ తిప్పలు ఎందుకు వస్తుండే? విచారణ ముందుకు ఎందుకు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుండే? ఈ విచారణ ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తుండే? సో కవితక్క ఏం మాట్లాడుతుందో ఆమెకి ఒక క్లారిటీ లేనట్టుగా తెలుస్తుంది. కవితపై కేసీఆర్ నారాజ్, అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత 10 రోజులైనా రాని పిలుపు, పట్టించుకోవట్లేదట. ఎప్పుడైతే అక్క లిక్కర్ స్కామ్ చేసిందో ఈ లిక్కర్ స్కామ్ చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్ సారు తల్లి వద్దు, మరి ఇంత పాపం నేను మూట కట్టుకోలేను, నన్ను టచ్ కూడా చేయగలే అని చెప్పేసి కన్న తండ్రి కనీసం టచ్ కూడా చేయట్లేదట, దగ్గర కూడా రానియట్లేదట. నేను చెప్తున్నా, ఆయన రాజయ్య యాదవ్ చెప్తున్నాడు, కేసీఆర్తో 20 ఏళ్ళు ట్రావెల్ చేసిన ఆయన చెప్తున్నాడు, నాకున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఎప్పుడైతే మరి బిడ్డ లిక్కర్ స్కామ్లో ఇరికిందని పేరు వచ్చిందో అప్పటి నుంచి ఆయన పరువు ప్రతిష్ట అంతా ఈ 30-40 ఏళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా కూడగట్టుకున్న పేరు ప్రతిష్ట అంతా కూడా నాశనం అయిపోయినాయని ఫీల్ అవుతా ఉన్నాడు కేసీఆర్. అందుకే కల్వకుట్ల కవితమ్మని దగ్గర కూడా రాణిస్తలేడు, అందుకే ఇదంతా లొల్లి పంచదని చెప్తున్నాడు నిన్న రాజయ్య యాదవ్. ఇక భూభారత్లో ఏఎస్ఐ ఇక వృద్ధ రైతును మెడబట్టి బయటికి నిర్మల్ జిల్లాలో ఘటన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్, ప్రభాకర్ రావు వచ్చినా ఒరిగేదేం లేదు, కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వం రక్షణ కల్పిస్తా అని అన్ని అంశాలు బయట పెడతా అని ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ నేడు సిట్టు ముందుకు ప్రభాకర్ రావు అంటూ వార్త కనిపిస్తుంది. చూడాలి ప్రభాకర్ రావు ఎవరెవరి పేర్లు చెప్తాడో, ఎవరెవరి జాతకాలు బయట పెడతారో చూడాలి. ఇక ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాటంటూ కామన్గా వార్త కనిపిస్తుంది వెలుగు పేపర్లో. 2 దశల్లో కులగణన కామన్గా మనకు అన్ని పేపర్లో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. జూలై 21 నుంచి పార్లమెంట్ అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఆగస్టు 12 వరకు నిర్వహించినట్లుగా ప్రకటించిన కేంద్రం మంత్రి రిజిజు, వెంటనే సమావేశాలు పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండు బేఖతరంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ అంట, వారంలో 1-2 సార్లు వడ్డించేలా మెనూలో మార్పులు, సీతక్క ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు, టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తాం, పని ఒత్తిడి తగ్గించేందుకు 14,000 ఖాళీలు భర్తీ చేస్తామంటూ సీతక్క వెల్లడిస్తూ ఇక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్ బిర్యానీ పెడతారటనే, అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ పెడతారంట, వారానికి ఒకసారి పెట్టే ఛాన్స్ ఉందంట. ఇక మరో వార్త, కీలక విచారణలు కొలిక్కి, క్యాబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ, కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్టుపై నేడు మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పవర్ కమిషన్ రిపోర్టు, ఫోన్ ట్యాపింగు, ఇతర ఎంక్వైరీలపై చర్చించే ఛాన్స్, ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, 1 లేదా 2 డిఏలపై ప్రకటన, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు పైన క్లారిటీ, వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం అంట. ఎర్రగడ్డలపై సర్కార్ సీరియస్ అంటూ వార్త, ఫుడ్ కాంట్రాక్టర్ రద్దు, ఆర్ఎంఓపై సస్పెన్షన్ వేట్ అంటూ వార్త అనేది కనిపిస్తుంది. రైట్, ఒకసారి స్వేచ్ఛలో చూస్తే జూలై 21 నుంచి పార్లమెంట్కి సంబంధించి వర్షాకాలం సమావేశాలు తేదీల ప్రకటన అంటూ వార్త కనిపిస్తోంది. రైట్, ఇంకోవైపు గచ్చిబౌలిలో గజ దొంగలు, ఖాళీ స్థలం కనిపిస్తే అంతా మాదే అంటారు. ఇక లాబింగ్తో దోచుకెళ్తున్న కార్పొరేట్ సంస్థలు అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తోంది మనకు. ఇక మరోవైపు విజయ విషాదం, ఆర్సీబీ విక్టరీ పరేడ్లో ఘోరం, తొక్కిసలాటలో 11 మంది మృతి, చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మైలేజ్ కోసం కాషాయం ప్లాన్, వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి బీజేపీ అంటూ నేటి నుంచి 15 వరకు మొక్కలు నాటే కార్యక్రమం, రేపటి నుంచి అన్ని చోట్ల పార్టీ కార్యవర్గ సమావేశాలు, ఎల్లుండి సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్షాప్, 11 ఏళ్ల పాలనపై 9 నుంచి 18 వరకు అవగాహన, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఫలిస్తుందంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక మాకొద్దు ఫ్యాక్టరీ, నాడు చిత్తనూరు నేడు పెద్దదన్వాడ, ఇంథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై భగ్గుమంటున్న గ్రామాలు, ఇక ప్రాణాలని కబలించే కంపెనీలు వద్దు. ఇక రాజోలు మండలంలో 29 ఎకరాల కంపెనీ ఏర్పాటుకు యోచన, 14 గ్రామాల్లో 13,000 ఎకరాల సాగుపై ప్రభావం,
సహజ వనరులు, తుంగభద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం సమిష్టిగా వ్యతిరేకిస్తున్న రైతులట. రేషన్ పరేషాన్ సమస్యల మధ్య సన్నబియ్యం 3 నెలలకు ఒకసారి రేషన్ షాపులో పనిచేయని సర్వర్లు ఎండలో గంటల తరబడి జనాలు క్యూ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మహాధర్నాతో ప్లాన్ బట్టబయలు, స్వేచ్ఛ చెప్పింది నిజమైంది, సంచలనంగా వాటావారి కథనం, కవిత ప్లాన్ ఏంటో వివరిస్తూ వార్త. మహాధర్నా ఫ్లెక్సీలతో తేలిపోయిన వ్యవహారం, బీఆర్ఎస్లోనే ఉంటూ తేల్చుకోవాలని కవిత నిర్ణయం, గులాబీ కలర్తో ఫ్లెక్సీలు, ఫ్లప్ కార్డులు, ఇక ఎక్కడా పార్టీ పేరెత్తకుండా జాగ్రత్తలట. రైట్, ఒక్కసారి దిశలో చూద్దాం. దిశలో కూడా ఆల్మోస్ట్ ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో విషాదం అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణలో తొలిసారి జనగణన, అందులో భాగంగానే కులగణన సైతం అంటూ మరొక వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఒక డిఏకు ఓకే, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సైతం అంటూ క్యాబినెట్ భేటీతో నిర్ణయం తీసుకునే ఛాన్స్, ప్రభుత్వానికి అందనున్న క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక, మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక, బనకచెర్లపై డిస్కషన్, స్థానిక ఎన్నికలు, రైతు భరోసా పైన నిర్ణయం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తోంది. సారీ, ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు మార్చండి. ఎవరైనా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం పెట్టిన రూల్స్ సరికావు, ఇంటి నిర్మాణానికి సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోవు, జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సొంత పార్టీ నేతనే క్లియర్గా కుండ బద్దలు కొడతా ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. వాస్తవమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చాలా వాస్తవం, అది మాట్లాడదాం మనం. ఇక భూభారతిలో అప్పీల్ ఆప్షన్ అంటూ భూ సమస్యల పరిష్కారానికి పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం, ఆన్లైన్ల ద్వారా అప్లై చేసుకునే ఛాన్స్, సామాన్యులకు తప్పనున్న కోర్టు బాధలంటూ వార్త. ఇక మెగా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించారంటూ కవిత డిమాండు, పోలీసుల ఆరోగ్య భద్రతకు నిధుల కొరత, బకాయిలు చెల్లించాలని కోరుతున్న నెట్వర్క్ హాస్పిటల్స్, 2023 నుంచి 349 కోట్లు పెండింగు, 202 ఆసుపత్రుల్లో హెల్త్ స్కీమ్ సేవలంటూ వార్త. ఇక పెద్దదనవాడలో తీవ్ర ఉధృత వార్త కనిపిస్తుంది హైలైట్గా. ఒక్కసారి నమస్తే తెలంగాణతో మరి హెడ్లైన్స్కి నమస్తే చెప్దాం. రైట్, రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం అంటూ వార్త కనిపిస్తుంది. సో పంట పొలాల్ని చెరబడుతున్న కాంగ్రెస్ సేలబడిలో గుండె మండిన రైతు మరలబడుతున్న దృశ్యాలు, మొన్న లగ్చెల్ల, నిన్న దిలావర్పూర్, ఇప్పుడు పెద్దదన్వాడ. భూములపై ఆశలు వదులుకోండి, ఎనకపల్లి రైతులకు ఆర్డీఓ స్పష్టీకరణ అంటూ వార్త కనిపిస్తుంది. 2 దశల్లో జనగణన అంటూ ఇంకో వార్త. ఇక విజయోత్సవంలో పెను విషాదం అంటూ తొక్కిసలాటకు సంబంధించినటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. హామీలు ఎట్లా, అమలు ఎట్లా. రేషన్ దరఖాస్తు వెబ్సైట్లు క్లోజ్ అంట, సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని దర్శనం, ప్రక్రియ నిరంతరం అన్న సర్కార్ ప్రకటన వట్టి మాటని తేలిన వైనమంట. రేషన్ దరఖాస్తు వెబ్సైట్ క్లోజ్ అని వార్త కనిపిస్తూ ఉంది. ఇక అంతా బాగానే ఉంది కానీ కవితక్క వార్తనే కనబట్టలేదా? ఈ నమస్తే తెలంగాణనేనా? నమస్తే తెలంగాణ పేపరే కానీ మరి కల్వకుట్ల కవితక్క మా గంత పెద్ద ధర్నా చేసింది కేసీఆర్ బాబు గురించి, కానీ కల్వకుట్ల కవితక్కకు నమస్తే తెలంగాణలో గింత అంత స్పేస్ దొరకలే. గింత అంటే గింత స్పేస్ దొరకలేదు. అన్ని మెయిన్ పేజీలో రాశారు కల్వకుట్ల కవితమ్మ గురించి. కానీ నమస్తే తెలంగాణలో కల్వకుట్ల కవితమ్మ గురించి ఒక్క అక్షరం, ఒక ముక్క, ఒక ఫోటో, ఏమో నేను కళ్ళు కనబడతలేవు అయింది, నాకు బాగానే ఉన్నాయి కదా కళ్ళు, మరి నాకైతే తీర కనబడతలేదు. కల్వకుట్ల కవితక్క గురించి మరి నమస్తే తెలంగాణ ఇది ఏ పేజీ? మెయిన్ పేజీ. ఇది హైదరాబాద్ పేజీ కూడా కాదు, మెయిన్ పేజీ. ఇక్కడ ఎక్కడ కనబడతలేదు సార్? హైదరాబాద్ పేజీలో ఏమన్నా రాసినాం చూద్దాం. అవే హైదరాబాద్ పేజీలో కూడా కల్వకుట్ల కవితక్క గురించి లేదు. ఇక్కడ అన్ని పేపర్, ఇది జూమ్ చేయవే, ఇది జూమ్ చేయి. ఇక అన్ని పేపర్లు ఉన్నాయి. హైదరాబాద్ మెయిన్ ఉన్నది, తెలంగాణ మెయిన్, 2 యాస్టీస్ ఉన్నాయినా కానీ 2 పేపర్ల కల్వకుట్ల కవితక్క పాపం చోటు దక్కకపోయా. మా వాళ్ళు పోల్ పెట్టిరు, ఆ పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ పోయా పోల్? సో కల్వకుంట్ల కవితక్కకు నమస్తే తెలంగాణలో చోటు దక్కలేదా? ఇంతకంటే అవమానం ఇంకేం లేదు. సో ఆర్సీబీ తొక్కిసలాట ఘటనలతో తప్పేవడదంటూ మా వాళ్ళు ఒక పోల్ పెట్టిర్రు. ఈ పోల్లో ఏం పెట్టిరు? ఆ పోల్లో అంటే ఆర్సీబీ తొక్కిసలాట ఘటనలతో తప్పేవడిది, అభిమానులదా నిర్వాహకులదా అంటే 50-50 ఇచ్చిర్రు. ఇక్కడ
ఇద్దరిది తప్పే అని పెట్టారు. అభిమానులది తప్పేనంట, నిర్వాహకులది తప్పే అంట, ఇద్దరిది తప్పే అని చెప్పేసి తొలి వెలుగు ప్రేక్షకులు 50-50 ఇక్కడ మనకు ఓటేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడండి 50-50 ఇద్దరిది, ఇక్కడ నిర్వాహకులది ప్లస్ అభిమానులది ఇద్దరిది కూడా తప్పే, ఇద్దరిది తప్పే అంటారు. కాబట్టి సో ప్రమాదానికి సంబంధించి మనం ఏం చేయలేము. ఇంకొక పోల్ కూడా పెట్టారు, ఈ సేమ్ పోల్ పెట్టినట్టు ఆర్సీబీ తొక్కిసలాట గంటలో తప్పేవాడిది అభిమానులదా నిర్వాహకులది అంటే ఇక్కడ 56% మంది అభిమానులదని చెప్పేసి పోల్ పెట్టి ఒక పోల్ డిలీట్ చేయాలి. ఇక మెగాకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వాలా వద్దని పెడితే 247 మంది ఓట్ చేస్తే మెగాకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వాలని కల్వకుంట్ల కవితక్క డిమాండ్కి సపోర్ట్ చేస్తూ 86% మంది మెగాను మరి ఎందుకు పట్టించుకోవట్లేదు, మెగాకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. వద్దని చెప్పేసి 14 మంది అంటారు. వద్దురా నాయన ఈ మెగా కంపెనీకి కాళేశ్వరంలో నోటీసులు అని 14 మంది అంటే మెగా కంపెనీకి నోటీసులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మరి 86% ఆల్మోస్ట్ 90%, 100కి 90% మంది మెగా కంపెనీకి ఎందుకు మీరు నోటీసులు ఇవ్వరని రేవంత్ సర్కార్ని అడుగుతున్నారు, కాళేశ్వరం కమిషనర్ని అడుగుతున్నారు. మరి రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి. నేను ఇప్పటిదాకా కల్వకుంట్ల కవితక్కని అడిగింది అనుకున్నా, సరే కవితక్క ఏదో కడుపుల మంటతోటో డాడీకి నోటీసులు ఇచ్చారని బాధతోటో అడిగిందేమో అనుకున్నా, కానీ తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు, రేవంత్ అన్న మరి మెగాకు ఎందుకు నోటీసులు ఇస్తలేరు, మెగా కాంట్రాక్టరు మెగా కంపెనీకి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దయచేసి దీని మీద ఓ క్లారిటీ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి కమిషన్ కూడా ఓసారి ఆలోచన చేయాలి. కంపెనీ నిర్వహణకు సంబంధించి కంపెనీకి సంబంధించి తెలంగాణ ప్రజలు కూడా మరి అడుగుతున్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి హెడ్లైన్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.